అండి అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి. అందులో మనం ఉండాలి. ఈరోజు బొచ్చు చేప ఫ్రై చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా సరే ఈజీగానే. నేను పచ్చిమిరకాయలు పేస్ట్ వేసానండి. కొంచెం గరం మసాలా, కొద్దిగా కారం, కొంచెం ఉప్పు. చాలా సింపుల్ ఈజీ అండి. మనం ఎక్కువ ఆయిల్ వేయక్కర్లేదు. కొంచెం ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. ఎవరైనా బ్యాచిలర్స్ అయినా పెళ్ళి కాని పిల్లలైనా ఎవరైనా సింపుల్గా చేసుకోవచ్చు. ఏముందండి, నేను పచ్చిమిరకాయలు పేస్ట్ చేశాను. తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా, కొద్దిగా ఆయిల్. ఈ పచ్చిమిరకాయల పేస్ట్తో ఈ చేపల ఫ్రై అనేది చాలా బాగుంటుందండి. ఎందుకంటే స్పైసీ ఉంటుందండి. లోపల జ్యూసీగా తినడానికి టేస్టీగా చక్కగా ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి ఇలా సింపుల్గా చేసుకోవడం, హెవీగా ఎక్కువగా మసాలాలు ఏమి అవసరం లేదు. చాలా ఈజీ ప్రాసెస్. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను నేను. ఆ క్లిప్ మిస్ అయింది. ఇది మ్యాగ్నేట్ చేసుకుని అలాగా గంట పక్కన పెట్టేశాను. ఒక గంట పక్కన పెట్టిన తర్వాత వేరే గిన్నెలో తీసుకుని ఇది నేను ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టి వదిలేసాను. ఫ్రిడ్జ్లో పెట్టి వదిలేసిన తర్వాత గంట పోయిన తర్వాత తీసుకొని ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. లోపడంతా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. బయట క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఇది బొచ్చు చేప అండి. పెద్ద చేప, ముదర చేప. ఇవి ఫ్రైకి టేస్ట్గా ఉంటాయి అన్నమాట. కర్రీ కూడా బాగానే ఉంటుంది. పెద్దదంటే మరీ పెద్దది కాదు, ఒక కేజీన్నర అలా ఉంటుంది అన్నమాట. చక్కగా 1 బై 1 అన్నీ మనం ఫ్రై చేసేసుకోవచ్చు. కొద్దిగా ముక్కలు ఎక్కువగానే ఉన్నాయి కదా. ఎక్కువ నూనె పోసామనుకోండి ఆ ఆయిల్ అంతా పాడైపోతుంది కదా. అందుకు తక్కువగా ఒక 100 గ్రాముల ఆయిల్ పోసుకొని చక్కగా ఇలాగా 4 ముక్కలు వేసుకొని 1 బై 1 మనం 2-3 బ్యాచెస్ కింద వేసుకొని ఫ్రై చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది అనమాట. నేనైతే అలానే చేస్తున్నాను. ఫస్ట్ ఒక 4, మళ్ళీ ఒక 4 అలాగా ఒక 3 బ్యాచుల్లాగా వేసుకున్నాం అనుకోండి మనకు కూడా సింపుల్గా ఉంటుంది. చక్కగా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే టేస్ట్ భలే ఉంటుందండి. పైన చూస్తేనండి కరకరలాడుతూ లోపడైతే చక్కగా జ్యూసీగా టేస్టీగా ఉన్నాయి. నేను ఏగినవన్నీ 1 బై 1 అలా తీసుకుంటూనే ఉన్నాను. ఒకసారి ఇలా ట్రై చేయండి. పచ్చిమిరకాయలు పేస్ట్ అనేది వేస్తే అది పచ్చిమిరకాయలు టేస్ట్ వేరేగా ఉంటుందండి. కారం టేస్ట్ వేరేగా ఉంటుంది. నేను కారం కొంచెం తగ్గించి పచ్చిమిరకాయలు పేస్ట్ అనేది వేసాను. ఒకసారి ఈ స్టైల్లో కూడా ట్రై చేయండి. మనం ఒక్కొక్క కర్రీ 100 రకాలు చేసుకోవచ్చు. మన టేస్ట్కి తగ్గట్టు ఎప్పుడూ తినేలా కాకుండా బోర్ కొడుతుందని అనిపిస్తే మనకు నచ్చినట్టు చక్కగా అన్నీ 1 బై 1 అలా చేసుకుంటూనే ఉంటాము. మన నోటికి ఏది రుచి అనిపిస్తే దాన్ని బట్టి చేస్తూ ఉంటామన్నమాట. నేనైతే ఎప్పుడూ ఒకే రకంగా చేయను. ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తాను. ఒక్కొక్కసారి కాలీఫ్లవర్ అది వేసి చేస్తూ ఉంటాను. అది కూడా టేస్ట్ బాగుంటుంది. పిల్లలు ఇష్టపడతారు. కానీ దానికన్నా ఇది బాగుంటుంది. ఎందుకంటే అది కాలీఫ్లవర్ వేయడం వల్ల పైన లేయర్ అంతా మనకి ఇలా ఊడొచ్చేసినట్టు అయిపోతుంది. ఇందులో ఏమి వేయం కదా, మసాలా ఒక్కటి వేస్తాం కాబట్టి లోపల జ్యూసీ బాగుంటుంది అనమాట. చేప అనేది అచ్చు అంటే అది ఎలా చెప్పాలి, మనకి చేప కూరలో ఎలా ఉంటుంది అలా ఉంటుంది. లోపల జ్యూసీగానే పైన మటుకు క్రిస్పీగా ఉంటుంది అనమాట. ఆ కాలీఫ్లవర్ వేసింది పిల్లలు లాంటి వాళ్ళు ఇష్టపడతారు. ఇప్పుడు మనం ఏదైనా డైట్ చేయాలనుకున్నాం అనుకోండి, ఇవే పచ్చిమిరపకాయల పేస్ట్ ఇవన్నీ వేసి చక్కగా పెనం పైన సాల్వా ఫ్రై చేసుకున్నాం అనుకో ఇంకా టేస్టీగా ఉంటుంది. అలా కూడా చేయొచ్చు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా మంచి మంచి రెసిపీతో మళ్ళీ వీడియోలో కలుద్దాం. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఫ్రై అనేది మీకు టేస్టీగా ఉంటుంది. చాలా రుచిగా ఉంటుంది. తినడానికి చూడడానికి కూడా బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్. ఎంత క్రిస్పీగా ఉందో కదా.